హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తలు మీతో పంచుకోబోతున్నాను. ఆ శుభవార్తలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిగా ఎవరికైనా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరిగా అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి మీ ఆధార్ కార్డుకు 10 సంవత్సరాలు పూర్తయి ఉంటే వెంటనే అప్డేట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ అప్డేట్ను మీరు మీ సేవా కేంద్రంలో చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్లో చేయాలంటే అధికారిక లింక్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు నమోదు చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేయగానే అప్డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే ఆధార్ కార్డులో పేరులో తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్, అడ్రస్లో పొరపాట్లు లేదా జన్మ తేదీల్లో లోపాలు ఉన్నా కూడా ఇప్పుడు వాటిని సులభంగా సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులు కూడా మీరు మీ సేవా కేంద్రంలో లేదా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. సరైన వివరాలు నమోదు చేసి అప్డేట్ చేయడం ద్వారా మీ ఆధారు పూర్తిగా సరిగా ఉంటుంది. ఇంకా చాలామంది ఈ అప్డేట్ చేయకుండా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని సూచిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆధార్ వివరాలను చెక్ చేసుకొని అవసరమైతే వెంటనే అప్డేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.